గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, గత 2 రోజుల నుంచి అనిల్ అంబానీకి సంబంధించిన వార్తా కథనాలు పెద్ద ఎత్తున మీడియాలో వస్తున్నాయి. అవును, అనిల్ అంబానీ మీద సెబీ 5 సంవత్సరాల పాటు నిషేధం విధించింది. అనిల్ అంబానీకి సంబంధించిన వ్యక్తులకి, ఆయన సంబంధించిన కంపెనీలకి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు జరిమానా విధించిందంటూ కూడా మనం వార్తలు చూస్తున్నాం. రేవంత్, మీకు గుర్తుందో లేదో, ఒక 16-17 సంవత్సరాల పూర్వం చూస్తే అనిల్ అంబానీ ప్రపంచంలోనే 6th రిచెస్ట్ పర్సన్. అవును, మనం అందరం ఊహ తెలుసు. అంటే ఒక 2006-07 ఆ టైంలో, అంటే ఆ మంచి లైమ్ లైట్ లో ఉన్నాడు ఆ రోజుల్లో. సో అటువంటి పర్సన్ ఏంటి ఇవాళ ఈ విధంగా బ్యాంక్రప్ట్ అయిపోవడము, తర్వాత సెబీ నిషేధించడము, ఈ జరిమానాలు విధించడం, ఏం జరిగింది అసలు అనిల్ అంబానీ విషయంలో? అంటే ఆయన తీసుకున్న ఆ నిర్ణయం అనేది ఆయన ఎందుకు ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందంటారు అసలు? సో అందరూ మాట్లాడుకుంటున్నట్టుగా పెద్ద ఎత్తున డేటా పాయింట్స్ కాదు. నేను స్టోరీ అంతా గమనించినప్పుడు ఇది ప్రతి ఇంటి రామాయణం లాగా కనిపించింది నాకు. ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా ఒక కుబేరుడు ఈ పరిస్థితులకు పడిపోయాడు కాబట్టి మనం ఆయన ఎగ్జాంపుల్ కింద చెప్పుకుంటున్నాం అంతే, ఆయనను ఉపయోగించి. కానీ సహజంగా తండ్రి ఆస్తి, తండ్రి వారసత్వం వచ్చిన తర్వాత అట్లా పాడైపోయిన సందర్భాలు చాలా కుటుంబాల్లో ఉన్నాయి. ఒక డేటా ఒక విషయం చెప్తుంది. ప్రపంచంలో ఉన్న కుబేరుల్లో 80-90% ఆఫ్ ద కుబేర్లు అందరూ కూడా కింద నుంచి వచ్చిన వాళ్ళు. పూర్వం నుంచి వచ్చినటువంటి ఆస్తితోటి ఇంకా కుబేరులుగా ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఓకే, సో ఆ సంఖ్యలో ఒకళ్ళు మనకు ముఖేష్ అంబానీ గారు ఉన్నారు అంతే. ఈ అదర్ పీపుల్స్ లో కేటగిరీలో మనకు అనిల్ అంబానీ గారు చేరుకున్నారు. సో ఆయన చేసిన మిస్టేక్స్ ఏంటి అన్న దాని గురించి మనం ఏం డిస్కషన్, మనం ఏం నేర్చుకోవాలి. ఆయన చేసిన మిస్టేక్ తో మనకు పని కాదు, మనకు ఆయన లైఫ్ లెసన్స్ లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మన పిల్లలకి ఏం నేర్పాలి, గుణపాఠాలు, అది మనకు పాఠాలు అంతే. సో ఇద్దరికి చెరి సమానంగా 2002 సంవత్సరం తర్వాత చెరి సమానంగా ఆస్తుల్ని పంచారు. ఆస్తుల పంపకాల టైంలో ఏదైతే ఫ్లాగ్షిప్ బిజినెస్ ఏదైతే ఉందో, అంటే ఓల్డ్ ఎకానమీ రిలేటెడ్ బిజినెస్, అంటే ఆయిల్ అండ్ పెట్రోలియం, ఆ వ్యాపారాలన్నీ కూడా ముఖేష్ అంబానీ గారికి అప్పచెప్పారు. ఫ్యూచర్ జనరేషన్ అప్కమింగ్ ఎకానమీకి రిలేటెడ్ ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా అనిల్ అంబానీ గారికి అప్పచెప్పారు. సో అట్లా అప్పచెప్పిన తర్వాత కూడా యాక్చువల్గా ఎక్కువ ఫోకస్ అంతా కూడా అనిల్ అంబానీ గారి మీదనే ఉండేది. దానికి గల కారణం ఏంటి? ఫ్యూచర్ బిజినెస్ అంతా కూడా అనిల్ అంబానీ గారి చేతుల్లో ఉంది. సో యాక్చువల్గా ఆర్కామ్ అయి ఉండొచ్చు, ఇన్ఫ్రా అయి ఉండొచ్చు, పవర్ తర్వాత వచ్చింది క్యాపిటల్ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్ బిజినెస్ లో అనమాట, అంటే అప్కమింగ్ జనరేషన్ కు ఉపయోగపడేటువంటి వ్యాపారాలు. అసలు ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే అసలు ఆర్కామ్ అనేది మన ముఖేష్ అంబానీ గారి ఐడియా, ఆయన బేబీ. ఒక రకంగా ఆర్కామ్ అనేది ఆయన ఇష్టపూర్వకంగా సృష్టించుకున్నటువంటి ఒక వ్యవస్థ ఆర్కామ్ అనేది. కాకపోతే సరే, వాళ్ళ మదర్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఆర్కామ్ అనేది అనిల్ అంబానీ గారికి తమ్ముడికి వెళ్ళిపోయింది, రిలయన్స్ కమ్యూనికేషన్. సో ఆ రోజుల్లోనే ఆ ఒప్పందాల ప్రకారం ఒకరికొకళ్ళు ఒక 10 సంవత్సరాల వరకు పోటీ పడకూడదు. వీళ్ళున్న బిజినెస్లకు వీళ్ళు రాకూడదు, వీళ్ళున్న బిజినెస్లకు వీళ్ళు రాకూడదు. 10 సంవత్సరాల పాటు ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం ఎవరి బిజినెస్లోకి ఎవరు వేలు పెట్టలేదు. సో ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే అసలు ఆర్కామ్ అటు వెళ్ళిపోయింది, సృష్టించింది ఎవరు? ముఖేష్ అంబానీ. సో రిలయన్స్ పెట్రోలియం ప్రోడక్ట్ కూడా కంప్లీట్ గా ముఖేష్ అంబానీ గారికి ఇవ్వడం గల కారణం ఏంటి అని అంటే, ఎర్లీ స్టేజెస్ నుంచి ముఖేష్ అంబానీ గారు లిటరల్గా ఒక ప్లాంట్ మొత్తాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయడం, దాన్ని రన్ చేయడం కూడా చేశారు. అంటే దాని అనుభవం ఉంది, ఆయనకి మంచి అనుభవం ఉంది. ఈయనకేమో ఏ విషయంలో కూడా అనుభవం లేదు. ఈయనకేమో అన్ని విషయాల్లో అనుభవం ఉంది, ఈయనకేమో ఏ విషయాల్లో అనుభవం లేదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ ఆర్కామ్ మనకు తెలిసిందే, రిలయన్స్ కమ్యూనికేషన్ అనేది వన్ ఆఫ్ ద మార్కెట్ లీడర్ గా కూడా వెళ్ళింది. ఒక ఫోన్ కొంటే ఇంకొక ఫోన్ ఫ్రీ అని, సిడిఎంఐ హ్యాండ్సెట్స్. సో ఒక ఫోన్ కొంటే ఇంకొక ఫోన్ ఫ్రీ అని చెప్పి లిటరల్ గా మార్కెట్ ని రూల్ చేసింది. 2007-2008 రూల్ చేసింది మార్కెట్ ని. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే, అసలు రిలయన్స్ అంటే ఆ రోజుల్లో అనిల్ అంబానీ గారి ఫేస్ గుర్తొచ్చేది, ముఖేష్ అంబానీ గారి ఫోర్స్ ఎక్కడం లేదు, పెద్దగా ఎవరికి గుర్తొచ్చేది కాదు. ముఖేష్ అంబానీ గారి ఫేస్ ఎవరికి తెలియదు. ఎక్కువగా మనకి తెలిసిందల్లా ఏంటి అని అంటే,
ఈ గ్లామర్ ఫీల్డ్. అంటే రిలయన్స్ అనే బ్రాండ్ గుర్తొచ్చినప్పుడు ఒక 20 years బ్యాక్ నుంచి అందరి నోటిలో నానిన పేరు గానీ అందరికి గుర్తొచ్చిన పేరు అనిల్ అంబానీ. ఎగ్జాక్ట్లీ. ముఖేష్ అంబానీ గారి పేరు కంటే కూడా అనిల్ అంబానీ గారి పేరే మనకి ఎక్కువగా వినిపించేది. సో ఈయన ఇన్ని వ్యాపారాలు తీసుకున్న తర్వాత ఆయన అక్కడతోటి ఆగకుండా రకరకాల వ్యాపారాల మీద ప్రయోగాలు కూడా చేశారు. అవేంటో కూడా ఒకరు చెప్పేస్తాను. ఆర్ పవర్ స్టార్ట్ చేశారు. రిలయన్స్ పవర్ అనేది ఒక హిస్టరీని మేక్ చేసింది సెక్యూరిటీస్ అండ్ మార్కెట్స్లో. ఐపీఓ అనౌన్స్ చేసిన తర్వాత 60 secondsలో ఫుల్లీ సబ్స్క్రైబ్ అయిపోయింది. 60 secondsలో ఒక హ్యూజ్ డిమాండ్ క్రియేట్ చేశారు. అంటే ఆ రోజుల్లో అంత డిమాండ్ ఉండేది. అంటే ఆ బ్రాండ్ వైభవం ఉంది, అంత వైభవం ఉంది. రిలయన్స్ బ్రాండ్ అంటే మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ అంతటి వైభవం ఉండేది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ లోకి వచ్చారు, సినిమా థియేటర్లు పెట్టారు, ఇట్లా రకరకాల అన్నిట్లో పెట్టారు. సో బేసిక్ గా ఆయన పడిపోవడానికి మేజర్ కారణం ఏంటి అని అంటే అనుభవం, జ్ఞానం. ఈ రెండిటికి ఆయన దూరంగా ఉండి పదవులను చేపట్టారు. ఇప్పుడు ఇంతకు ముందు ఆయన గారు చనిపోయిన తర్వాత, అంబానీ గారు, ధీరుభాయ్ అంబానీ గారు చనిపోయిన తర్వాత యాక్చువల్గా ఆస్తులన్నీ కలిసే ఉండేవి. కలిసి ఉన్నప్పుడు ముఖేష్ అంబానీ గారి లీడర్షిప్ లో వ్యాపారం అనేది సాగేది. ఆ ముఖేష్ అంబానీ గారి లీడర్షిప్ లో ఉన్నంత వరకు పెద్ద ఎత్తున ఏమి సమస్యలు ఏ వ్యాపారానికి అప్పటిదాకా ఒక పెద్దరికం అనేది అక్కడ ఇన్వాల్వ్ అయింది. ఆయనకు అనుభవం, జ్ఞానం రెండు, ఒక పెద్దరికం, ఒక జ్ఞానం అన్ని అక్కడ ఇన్వాల్వ్ రెండు ఉన్నాయి. సో ఈయన ఏదైతే చెప్తాడో ఈయన నో అనటం. ఇది సహజంగా ప్రతి వ్యాపారంలో, ప్రతి కుటుంబంలో జరిగేది. ఇక్కడ అనుభవం, జ్ఞానమైన పెట్టుకొని ఒక విషయాన్ని ప్రారంభించే ప్రయత్నం చేసిన ఆర్కామైన ప్రారంభించే ప్రయత్నంలో మొదటగా అడ్డుపడ్డది అనిల్ అంబానీ గారే. మొదటగా అడ్డుపడ్డది ఈయనే. సో ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో అడ్డుపడటం, విభేదాలు తలెత్తటం, దానివల్ల విడిపోవటం. నేను కొద్దిసేపు ఆలోచించినప్పుడు నాకు ఒక మాట అనిపించింది. ఈ వ్యాపారాలన్నీ కనుక ఒకటే దగ్గరగా ఉండి నడిచుండుంటే ఈ పాటికి వాళ్ళు ప్రపంచాన్ని శాసించేవాళ్ళు. నిజంగా అవును, ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉండేవాళ్ళు. అవి విడిపోయి ఏవైతే విడిపోయిన వ్యాపారాలని కంప్లీట్గా పడిపోయి సాల్వెన్సీ అంటే దాన్ని ఏమంటారు, మనకి బ్యాంక్రప్సీలోకి వెళ్ళిపోవటం వల్ల మనకు ఒక రకంగా ఆస్తులన్నీ డివైడ్ అయిపోయాయి, పాడైపోయాయి. అదే కనుక కలిపి ఉండుంటే అది ఇంకొక రకంగా ఉండేది. సో బేసిక్గా ఇక్కడ జరిగినల్లా ప్రాబ్లం ఏంటి, కొత్త వాటి మీద ప్రయోగాలు చేయటం. ఆయన ఇంకొక పెద్ద తప్పు ఎక్కడ చేశారు, ఆయనకి సంబంధం లేకుండా డిఫెన్స్ సెక్టార్లో కూడా ఎంటర్ అయ్యారు. ఏది పర్టికులర్ గా నావెల్, రిలయన్స్ నావెల్ అని ఒక పేరుతోటి దాంట్లో కూడా ఎంటర్ అయ్యారు. రిలయన్స్ నావెల్ అదొక డిజాస్టర్ బిజినెస్. అట్లా ప్రతి ఒక్క దాంట్లోకి ఆయన ఎంతసేపటికి గ్లామర్ సైడ్ అంటే బయటికి కనిపించాలి, ఎక్కువ ఫేమ్ రావాలి, ప్రతి చోట నేనే ఉండాలి అనే వాటిల్లో. సో బేసిక్ ఇదంతా ఎమోషనల్ బేస్డ్. నేను ఎప్పుడూ చెప్తాను, ఎమోషనల్గా వ్యాపారం చేసినా, ఎమోషనల్గా పెట్టుబడులు పెట్టినా అది డిజాస్టర్కి దారితీస్తుంది, కానీ ఒక మనిషి ఎదగటానికి ఉపయోగపడదు. అదే ఇంకొక హ్యాండ్ సైడ్ ముఖేష్ అంబానీ గారిని గమనిస్తే ఆయన ఎక్కడా కనపడేవాళ్ళు కాదు. ఆయనకి ఏ వ్యాపారం అయితే ఆ పెట్రోలియం సైడ్ ఉందో ఆ పెట్రోలియం సైడ్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ మెట్టు కట్టుకుంటూ పైదాకా వెళ్ళారు, కానీ ఆయన వేరే వాటి మీద అంటే ఫాస్ట్గా దూసుకుంటూ రాలేదు. ఈ మధ్య జియో వచ్చింది 2015 అనుకుంటా, మేబీ వాళ్ళకి 10 years కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ప్రీవియస్గా చెప్పాను కదా ఆ కాంట్రాక్ట్లో ఉన్నంత వరకు సేమ్ రాకూడదు. ఆ తర్వాత జియో వచ్చింది, తర్వాత రీటైల్ వచ్చింది. సో బేసిక్గా ఆయన ఒక్కొక్క దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు స్లోగా. కానీ ఇక్కడేం జరుగుతుంది అని అంటే ఉన్న డబ్బులు అంటే దాని ఏమంటారు, మనకి పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టుగా ఎటు పడితే అటు విసిరినట్టుగా అన్నిట్లో పెట్టుబడులు పెట్టుకుంటూ పోవటం, దాని మీద అవగాహన లేకపోవటం, దాని మీద అనుభవం లేకపోవటం, వాటి వల్ల జరిగినటువంటి డిజాస్టరే మనం ఈరోజు అనిల్ అంబానీ గారికి మేజర్ కారణం. ప్రతి ఒక్క చోట అప్పులు, ఎంత అప్పులు, దాదాపుగా 1,20,000 కోట్ల అప్పులకు చేరుకున్నారు ఆయన ఆస్తులన్నీ పోంగా కూడా. ఎటువంటి పరిస్థితికి దిగజారారు, ఆయన ప్రపంచ కుబేరుల్లో 6వ స్థానం నుంచి జైలుకి వెళ్లే పరిస్థితులకు దిగజారారు. ఆ జైలుకు వెళ్లే పరిస్థితులకు దిగజారినప్పుడు అప్పుడు వాళ్ళన్నీ వచ్చి మళ్ళీ ఆదుకొని ఆ అప్పుల్ని కట్టారు. ఒకానొక రకంగా ఎస్ బ్యాంక్ అనేది పూర్తిగా కొలాప్స్ అవ్వడానికి కూడా ఒక కారణం అనిల్ అంబానీ గారికి ఇచ్చినటువంటి అప్పులు, కట్టలేని సిచ్యువేషన్స్. ఎస్ బ్యాంక్ వాళ్ళు అనిల్ అంబానీకి ఇచ్చారు అప్పులు. కట్టే పరిస్థితి లేడు. సో బేసిక్ గా ఇట్లా ఒకటి రికవర్ కాలేదు, బ్యాంకుకి ఎక్కడ అన్ని అప్పులే చేసుకుంటూ పోయారు. పెట్టిన వ్యాపారాలన్నీ మూతపడే సిచ్యువేషన్కి వచ్చాయి. మన ఇందాక రిలయన్స్ పవర్ గురించి మాట్లాడుకున్నాం, 60 seconds మొత్తం అది సబ్స్క్రిప్షన్ కి వెళ్ళినటువంటి అంత మంచి కంపెనీ విత్ ఇన్ నో టైం దాని యొక్క 98% విలువను కోల్పోయింది. వ్యాపారం సరిగా నడపడం రాకపోవటం, అవగాహన, అనుభవ లోపం, ఈ రెండు చాలా ప్రధానమైనవి. సో బేసిక్ ఇందులోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మనకి ఏదైతే వచ్చో అది మాత్రమే చేయాలి. మనకి సంబంధం ముఖేష్ అంబానీ గారు అదే నేర్పించారు మనకి. ధీరుభాయ్ అంబానీ గారి ఒక ఫేమస్ మాట ఒకటి ఉంటుంది, ఇఫ్ యూ కాంట్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్
సమ్వన్ విల్ హైర్ యూ. అంతే కదా, ఇప్పుడు మీ తెలివితేటలు మీకోసం మీరు వాడుకోకపోతే ఎవడో మిమ్మల్ని హైర్ చేసుకొని మిమ్మల్ని వాడుకుంటారు అనే ఒక నినాదంతో ఆయన బయటకు వచ్చారు. 500 రూపాయలతోటి ఆయన జీవితాన్ని ప్రారంభించి కొన్ని లక్షల కోట్ల వ్యవస్థ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఆయన. సో బేసిక్ గా అక్కడ ఆయన ఎదగటానికి, ఇక్కడ ఇంకో ఆయన వారసుడుగా ముఖేష్ అంబానీ గారు ఎదగటానికి గల కారణం అనుభవం. ఆయన ముందు పనిచేశాడు గ్రౌండ్ లెవెల్ నుంచి. అటు ధీరుభాయ్ అంబానీ గారు కానీ అటు ముఖేష్ అంబానీ గారు కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి పని చేసుకొని పని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. సో బేసిక్గా వచ్చిన ఆస్తిని అనుభవించే ప్రయత్నం చేశారు ఈయన. ఎలా ఇంతకు ముందు బాగా ఫేమస్ అయిన ఒక పని ఆయన చేసేది ఏంటి అని అంటే, ఆయన ఇంటి నుంచి ముంబైలో ఉన్నటువంటి ఆయన ఆఫీస్కి వెళ్ళడానికి హెలికాప్టర్లోనే వెళ్ళేవాడు. సో ఆ రేంజ్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళేవాడు. ఆయన చుట్టూతో ఎప్పుడు మీడియా వాళ్ళు తిరుగుతూనే ఉండాలి. ఆయనకు మీడియా రంగం కూడా ఉంది, మన నా గురించి చెప్పలేదు. ఆయనకు మీడియా రంగం కూడా ఉంది. తర్వాత జీ వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేశారు. సో బేసిక్గా ఎక్కడైతే ఆయన మీద కెమెరా లైట్ పడుతుంది అక్కడ పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేశారు. ఎప్పుడు కెమెరాలు ఆయన చుట్టూ తిప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆయన హైలైట్ అవ్వాలన్న దాని మీద ఫోకస్ పెట్టారు. ఇదంతా ఒక మనిషి ఎమోషన్కి సంబంధించింది. అదర్ సైడ్ ముఖేష్ అంబానీ గారు కేవలం లెక్కల మీద, లాజిక్స్ మీద, వ్యాపారం మీద, వ్యాపారాన్ని పెంచుకోవడం మీద మాత్రమే ఫోకస్ పెట్టారు. ఒక బిజినెస్ మ్యాన్ దృక్పథం, ధోరణి ఎలా ఉండాలో అలా ఉన్నారు ముఖేష్. అలా ఉన్నారు ఎగ్జాక్ట్లీ. వ్యాపారస్తుడికి కావాల్సింది ఏంటి? లెక్కలు. అంతవరకే. ఉన్నదాన్ని ముందు సరిగా ఉంచుకోవాలి, దాన్ని పెంచి పెద్దది చేయాలి. అండ్ ద అదర్ సైడ్ అనిల్ అంబానీ గారు చేసింది ఏంటి అని అంటే, సో స్టెప్ బై స్టెప్ ఒకటి దిగజారుకుంటూ వచ్చింది. ప్రతి ఒక్కటి తప్పు పెట్టడం. అండ్ ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో నేను పెద్దవాడిని అని ప్రూవ్ చేసుకోవడం కోసం ముంబైలో ఉన్నటువంటి పెద్ద బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది సముద్రం మీద. ఆ బ్రిడ్జ్కి సంబంధించింది అయి ఉండొచ్చు, ఎయిర్పోర్ట్స్కి సంబంధించింది అవ్వచ్చు, అండర్ కోట్ చేసి మరి దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా లాస్. సో ప్రతి ఒక్కటి పేరు కోసం మాత్రమే పనిచేశారు. ప్రతి చోట ఎక్కడ నా పేరు బయటకు వస్తుంది అన్న దాంట్లో కోసం మాత్రమే పనిచేశారు. మీరు ఆయన చరిత్ర ఎక్కడైనా చూడండి, ప్రతి ఒక్క ప్రారంభం ఆయన పేరు కోసం చేసిందే కానీ వ్యాపారం కోసం చేసింది కాదు. సో మొత్తానికి ఆయన పట్టిందల్లా పతనం అయిపోయింది అంతే. ఎగ్జాక్ట్లీ. మామూలుగా అంటారు కదా పెద్దవాళ్ళు, సక్సెస్ అయిన మనిషి విషయంలో ఏమంటారంటే పట్టిందల్లా బంగారమే అంటారు, అంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ విషయంలో. బట్ ఈయన విషయంలో ఏమైపోయిందంటే పట్టిందల్లా పతనం అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. పట్టిందల్లా పతనం అవడానికి గల కారణం ఏంటి అంటే అసలు ఉద్దేశమే తప్పు. మీరు వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని కనుక పట్టుకొని ఉంటే మేబీ కొద్దిగా అటు ఇటు ఉండుండేవి. మీరు దేనికోసం పట్టారు? నేను అందరికంటే ఇది అని చూపించుకునే ప్రయత్నంలో కదా జరిగిందల్లా అదే. మీరు గమనిస్తే అనిల్ అంబానీ గారు ఇప్పుడు ఆయన కనిపిస్తున్న విధానం, ఇంతకుముందు ఆయన ఉన్న విధానం కంప్లీట్గా వేరుగా ఉంటుంది. అనిల్ అంబానీ గారు ఒక ఫిల్మ్ స్టార్ లాగా ఉండేవాడు. రాజకీయాల్లోకి వెళ్ళారు, సినిమాల్లోకి వెళ్ళారు. ఆయన అడుగు పెట్టండి, రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ప్రతి చోటకి వెళ్ళారు. ఆయన ఎక్కడైతే ఆయనకు పేరు వస్తుందో అక్కడికి వెళ్ళిపోయారు. ప్రపంచం అంతా నా పేరే వినాలి, అందరూ అనిల్ అంబానీ అనే నామజపం చేయాలి. ఈ స్థాయిలో బేసిక్గా ఆయన ఎమోషనల్, ఇదంతా కూడా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. అంతా నేను గొప్ప, నేను పెరగాలి అని ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అంతే. ఈ ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల చేసిన తప్పుల్లో నుంచి వచ్చిన సమస్యలే ఇవన్నీ. ఈ రోజు కూడా చేసింది ఏంటి? ఆయన అవసరాలను తీర్చుకోవడం కోసం రకరకాల పేర్లతోటి నిధులు మళ్లింపు చేసి కంపెనీలకి పంపించి రకరకాల కంపెనీలకు, ఆయన కంపెనీలో ఒక రకంగా ప్రమోటర్ లింక్డ్ కంపెనీస్, దట్స్ వాట్ మెన్షన్ ఇన్ ద సెబీ రిపోర్ట్, ప్రమోటర్ లింక్డ్ కంపెనీస్ అని వాటికి మళ్లించి ఆయన అవసరాలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి దిగజారడం మొదలు పెడితే, ఒక్కసారి తప్పు చేస్తే ఆ మనిషి మళ్ళీ 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 తప్పు చేయాల్సిన సందర్భాలు వస్తాయి, సందర్భాలు క్రియేట్ అవుతూనే ఉంటాయి. ఒకసారి అబద్ధం చెప్తే మళ్ళీ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉండాలి. అది ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లోనే అనిల్ అంబానీ గారు ఉన్నారు. ఒక సమస్య నుంచి బయటపడటానికి మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉన్నారు. దిస్ ఈస్ వాట్ ద లెసన్ వీ హ్యావ్ టు లెర్న్. మనకి తెలియని పనిలో మనం వేలు పెట్టద్దు. మనం ఒక మంచి లీడర్షిప్ లో ఉన్నామా, ఆ లీడర్షిప్ లో కంటిన్యూ అయ్యే ప్రయత్నం చేయాలి. మనకు అవగాహన లేనట్టుగా ఉండాలి. ఎక్కడైతే అవగాహన, ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ మనం వాళ్ళ లీడర్షిప్ లో పనిచేయాలి. లేదా కొంత సమయాన్ని తీసుకొని మనం అవగాహన పెంచుకోవాలి, మన జ్ఞానాన్ని పెంచుకోవాలి. దానికి తగ్గ ఒకటి మంచి టీంని ఎస్టాబ్లిష్ చేయాలి. స్లోగా వ్యాపారంలోకి వెళ్ళాలి. అంతేకాని మా నాన్న ఇచ్చాడు, మాకు ఆల్రెడీ ఉంది అని మనం ఇంకేదో ప్రయత్నం చేస్తే మాత్రం చూసాం కదా, ప్రపంచ 6వ స్థాయి నుంచి ఫ్రమ్ ఎవ్రీవేర్ టు నోవేర్. ఇవాళ జరిమానాలు, పెనాల్టీలు కట్టుకునే స్థాయికి కట్టలేని పరిస్థితులు, కట్టలేని పరిస్థితులు, కట్టలేక జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు, నుంచి అన్నాదుకుంటున్నాడు ప్రతిసారి. అటువంటి పరిస్థితులకు వెళ్లకుండా అంటే మనం లెసన్ తీసుకోవాలి, ఏం చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. థ్యాంక్ యూ అండి. ద రీజన్ ఫాల్ ఆఫ్ అనిల్ అంబానీ ఏంటి, అసలు ఆయన కెరీర్లో ఏం జరిగింది,
ఎక్కడ స్టార్ట్ అయ్యి ఇవాళ ఎక్కడి వరకు వచ్చారు. అవును, ప్రపంచంలోనే 6th రిచెస్ట్ పర్సన్ స్థాయి నుంచి ఇవాళ అప్పులు కట్టుకోలేని స్థాయికి ఎలా వచ్చారు, ఎటువంటి నిర్ణయాలు ఆయన ఇవాళ ఈ యొక్క అధపాతాళానికి తీసుకొచ్చారు దాని గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.